హలో గైస్, ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది ఇది చెప్పేదానికి. మేము ఒక 2 ఇయర్స్ అరౌండ్ కరోనా టైంలో ఒక వ్యక్తికి షూరిటీ సంతకం మా అక్క దగ్గర నేను పెట్టించానండి. ఎవడో కాదు, నా ఫ్రెండే పెట్టించాను. ఆ కరోనా టైంలో కొద్దిగా బ్యాక్‌లాగ్స్ వల్ల వాడు కట్టలేకపోయాడు. కంపెనీ లాస్ అయ్యింది, కట్టలేకపోయాడు. ప్లస్ ఒక 2 ఇయర్స్ తర్వాత వచ్చి శ్రీరామ్ వాళ్ళొచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. నన్ను మా సిస్టర్‌ని అప్రోచ్ అయ్యారు. అప్పుడొచ్చి మన దగ్గర వచ్చి లాస్ట్ 1 ½ ఇయర్‌గా మనం డైలీ పేమెంట్ చేపిస్తున్నాం మన దగ్గర. డైలీ పేమెంట్ అయితే మంత్లీ పేమెంట్ అయితే చేపిస్తున్నాం. ఇప్పుడు సడన్‌గా లాస్ట్ 1 ½ ఇయర్‌గా మేము కడుతుంటే, ఇప్పుడు సడన్‌గా వాళ్ళొచ్చి ఈ విధంగా మీరు 4,88,000 కట్టాలని చెప్పి మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అని, మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి సాలరీ అటాచ్‌మెంట్ పంపించున్నారు. ఇది అండి వాళ్ళు పంపించిన సాలరీ అటాచ్‌మెంట్ కాపీ. చూడండి, 4,88,000కి మా అక్కకి సాలరీ అటాచ్‌మెంట్ పంపించినారు. కానీ మా అబ్బాయి తీసుకున్న లోను 2,00,000 ఓన్లీ. 2,00,000కి ఆల్రెడీ 2,60,000 అబోవ్ అబ్బాయి పే చేసిన్నాడు. అమౌంట్ వచ్చి పే చేసిన్నాడు. పే చేసినా కూడా వీళ్ళు ఈ విధంగా ఇది పంపించినారు, నోటీస్ పంపించున్నారు. ప్లస్ రెగ్యులర్‌గా లాస్ట్ 1 ఇయర్‌గా రెగ్యులర్‌గా కడుతూనే ఉన్నాడు. ఇది జరగడం వల్ల వాళ్ళు ఏం చేయాలో ఏం అర్థం అవ్వడం లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ మేనేజర్ దగ్గర పోయి మాట్లాడితే, మీరు ఇంత లోపల సెటిల్మెంట్ చేయాలి, లేకపోతే ఒకేసారి కట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, మేము సెటిల్మెంట్ కూడా రెడీ సార్, చేసుకుంటాం సార్, చెప్పండి సార్, చూస్ చేయండి, మేము కష్టాల్లో ఉన్నాం, అబ్బాయి కట్టకపోయినా నేను కడతానని చెప్పి చెప్తున్నాం, మా అక్క కడతా అని చెప్తా అంటే వాళ్ళకి సెటిల్మెంట్‌కి మాకు టైం కూడా ఇవ్వరంట. ఒక 2 మంత్స్ టైం అడిగితే 2 మంత్స్ టైం కూడా ఇవ్వరంట. వాళ్ళు అరౌండ్ 2,94,000 కట్టాలని చెప్పి వాళ్ళు అంటే తీసుకున్న 2,00,000లోనికి 2,60,000 కట్టేసి, ఇప్పుడు ఓడీసీ ఛార్జెస్ అని, చెక్ బౌన్స్ ఛార్జెస్ అని చెప్పి మొత్తం 2,94,000 ఖచ్చితంగా కట్టాలని చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ శ్రీరామ్ వల్ల ఒక బాధిత నేను కాదు ఫ్రెండ్స్, చాలా మంది శ్రీరామ్ వల్ల చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేసి నా బాధ అందరికి తెలిసేలాగా చేయండి. ఇది నేను కట్టిన స్టేట్మెంట్స్, నేను కట్టిన రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి, నేను కట్టిన స్టేట్మెంట్, నేను కట్టిన ఇది లాస్ట్ 1 ½ ఇయర్‌గా ఆ అబ్బాయి తీసుకున్నోడు కట్టకపోయినా నేను కడుతున్నాను. ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదండి. ఒకటి వాడిని కట్టాలి, లేకపోతే నేను ఫ్యామిలీతో పాటు సూసైడ్ చేసుకొని సావాలి. ఇదే నాకుండే ఆప్షన్. ప్లీజ్ కైండ్లీ ఇది అందరికీ షేర్ చేసి దీన్ని కొద్దిగా వైరల్ అయ్యే విధంగా చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.